సీజన్ చేంజ్ అయినప్పుడల్లా నేనైతే ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకుంటాను. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది కాదు ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, అందుకనే హెయిర్ కట్కి అయితే వచ్చేసా. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేసి కండిషనర్ అయితే అప్లై చేశారు. భలే క్యూట్ ఉంది కదా, అంటే టవల్ అలా కట్టిన తర్వాత క్యూట్ ఉన్నాను అంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హెయిర్ కట్ అయితే చేస్తున్నారు. హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయింది. నాకేంటో బాగా అనిపిస్తుంది. మొత్తం సెట్టింగ్ అయిన తర్వాత అయితే చూడాలి. హెయిర్ కట్ చేసుకునేటప్పుడల్లా షార్ట్ అయిపోతుందేమో అనుకుంటా, అయినా ఉండేది కూడా షార్ట్ అనుకోండి. ఇప్పుడైతే హెయిర్ సెట్టింగ్ చేస్తున్నారు. అబ్బా, హెయిర్ సెట్టింగ్ చేశారంటే అంతే, టోటల్లీ మన ఫేస్ కానీ హెయిర్ కానీ భలే చేంజ్ అయిపోతుంది కదా. వావ్, వాట్ ఏ చేంజ్, నాకైతే భలే నచ్చింది. అయినా హెయిర్ కట్ చేసి సెట్టింగ్ చేస్తే ఎవరిదైనా అలాగే ఉంటుంది. ఆ సెట్టింగ్ ఎన్ని డేస్, ఒక 2 days ఉంటుందేమో. అసలే నాది కర్లీ హెయిర్ కదా, అయినా హెయిర్ ఎప్పుడు అలా ఉంటే భలే ఉంటుంది కదా. నేనైతే హెయిర్ కట్ చేసిన తర్వాత 2 days ఆ హెయిర్ని అయితే అలా ఇలా చూస్తూనే ఉంటాను. ఇంతకీ నా హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పండి. హెయిర్ కట్ అయిపోయింది కదా, సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను, అందుకే హెయిర్ అలా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే నా హెయిర్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే కానీ మనసాగదు. పర్లేదులే, నాకైతే బాగానే అనిపించింది.